ఒక చిన్న అరణ్యంలో ఒక పాము జీవించేది. పేరు నాగయ్య. నాగయ్య చాలా ముదురు మరియు దారుణమైన పాము. అతనికి ఎవరూ దగ్గరగా రాకుండా ఉండాలని అనిపించేది. ప్రతిసారి అతను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేప్పుడు అన్ని జంతువులు, పక్షులు, చిచ్చుపాపలు అతనిని చూస్తూ భయంతో పరారయ్యేవారు. నాగయ్య తన జీవితాన్ని నిండుగా ఆస్వాదించడానికి ప్రయత్నిస్తూ తన మంచిని పరిగణించేవాడు. ఒకరోజు అదే అరణ్యంలో ఒక చిన్న పక్షి పేరు చిట్టి కూలిపోతున్న ఇష్టంతో దాని దారిలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చిట్టి ఎప్పటికీ నాగయ్యను పరిగణించలేదు. కాని ఒకరోజు చిన్న పక్షి సొంత గూటిలో ఉండి ఒక పెద్ద గాలి రావడంతో దాని గూటి పడిపోయింది. చిట్టి చిన్న పక్షి భయంతో తలపెట్టుకుని, ఓ దేవుడు, నేను ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నాగయ్య దగ్గరికి వచ్చి, నీకు సహాయం కావాలా అన్నాడు. చిట్టి తనకు సహాయం చేయగలవా అని ఆశ్చర్యపోయింది. కాని నాగయ్య నమ్మకాన్ని పొందించాడు. అతను చిట్టిని సొంత గూటిలోకి తిరిగి తీసుకెళ్లి గాలి ప్రభావాన్ని మరలా అనుమతించకుండా సహాయం చేశాడు. చిట్టి సంతోషంగా, మీకు ధన్యవాదాలు నాగయ్య. మీరు నా ప్రాణాన్ని కాపాడారు అని చెప్పింది.